కళ్యాణ్తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మెయిన్ గా ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించామన్నారు. ఉత్తరాంధ్రను పవన్ దత్తత తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. వచ్చే నెల 2 లేదా 4 తేదీల్లో అనకాపల్లిలో పవన్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అటు షర్మిల తనను పార్టీలోకి ఆహ్వానించారని రామకృష్ణ చెప్పారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు ఏ పార్టీలో చేరినా పర్వాలేదు అన్నారు. నమస్తే. జాయిన్ అయిపోయాక మొన్న 21 తారీఖు చెప్పేసి అదే జాయిన్ ఇంకంత. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ స్టీల్ ప్లాంటు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి, వైద్యం, విద్య సమస్యల మీద గురించి కూడా ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమనేసి కోరాం ఈ రోజున. ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందో, వెనుకబడతాను ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్యపరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ, లేదంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని రేస్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్నవారు. అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంటు కాపాడుకోవాల్సినది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖ ఉక్కు ఆంధ్రలోగా మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా. వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, అటు రాయలసీమ వైపు కానీ, ఇటు ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో, ఈ నదుల అనుసంధానం, గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం, అదేవిధంగా ఇటు గోదావరి, కృష్ణ, అటు ఇంకా ఆంధ్రేనివా ఇవన్నీ ఉన్నాయి. అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు. 4.5 ఏళ్ళు ఇవి కూడా. వీటి గురించి కూడా వారితో చర్చించడం. తర్వాత అనకాపల్లిలో అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్. అది ఎప్పుడు చేయాలా ఏమిటన్నది వాటి గురించి కూడా చర్చించాం. సో అయితే 2వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే అవకాశాలు ఉన్నాయి. అది త్వరలోనే 1-2 రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది. ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా, ఉత్తరాంధ్ర వెనుకబడతాను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని అనుకుంటున్నారు. ఇవి ఈరోజు క్లుప్తంగా చర్చించినటువంటి విషయాలు. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎక్కడ పోటీ చేయాలనుకున్నారు? అంటే నేను ముందే చెప్పాను, నేను ఒక పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను. అదేంటంటే అభివృద్ధి ఎజెండా. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి. మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకోవడానికి ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్స్ పోరాట పటిమ ఉండి, పోరాటం చేయాలనే తపనుండి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండి చేసేటువంటి నాయకత్వం. కాబట్టి ఇటువంటి నాయకత్వంతో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారితో కలిసి పనిచేయాలనేసి నిర్ణయం తీసుకున్నాం. అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి కూడా ఉంది. ఇప్పుడు స్వార్థ రాజకీయాల్లో రాష్ట్రం ఏ రకంగా అవుతుందో చూస్తున్నాం మనం. ఇదంతా వాళ్ళది వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రం పూర్తిగా పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిగడం జరిగింది. ఎక్కడి నుంచా ఏం చేస్తాను, ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటారన్నది పార్టీ నిర్ణయం. పార్టీ ఎటువంటి సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అనకాపల్లి నుంచి మీరు పోటీ చేస్తారని అది ఎక్కడ అన్నది పార్టీ నిర్ణయించమంటారు. నేను చెప్తాను కదా, నాకు హామీగా నేను దీని గురించి హామీ తీసుకున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారితో స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అభివృద్ధి విషయంలో, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో, అందుకే ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని
నాకు ఇవి ముఖ్యం. అధికారంలో ఉండి అలా అయితే నేను 15 సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకుని వచ్చాను. అందువల్ల అధికారం ముఖ్యం కాదు. అంటే మీరు స్టీల్ ప్లాంట్ గురించి చెబుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ గురించే గంటా గారు రాజీనామా చేశారు 3 సంవత్సరాలు. నిన్న ఆమోదించారు. ఎట్లా చూస్తారు? లేదు, చాలా ఆయన రాజీనామా చేయడం అన్నది ప్రజాప్రతినిధిగా ఆహ్వానించదగినటువంటిది. అసలు ఈ రాజీనామా ఎప్పుడూ ఆమోదించి ఉండాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి గట్స్ ఉంటే ఏనాడో ఆమోదించి ఉండాలి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ దగ్గర పెట్టుకొని నోటిఫికేషన్ వస్తున్నటువంటి టైంలో మళ్ళీ ఎలక్షన్ రాదు కాబట్టి ఆమోదించారు. అందులో అది పిరిగిపోతుంది సరే అది. ఎందుకంటే అది కాపాడుకోవాలి అందరూ. ఎబో పార్టీ లైన్స్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. ఎంతోమంది 32 మంది ప్రాణత్యాగంతో వచ్చినటువంటి ప్లాంట్ ఇది. ఒక మంచి బెస్ట్ ప్లాంట్ అది. అది కాపాడాల్సిన అవసరం ఉంది. మాకు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే అది 3 మిలియన్ టన్నులు ఉంటే కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు 12,000 కోట్ల రూపాయలతో అది ఆధునీకరించే కార్యక్రమం చేశారు. ఆయన పెద్ద చేయడానికి చూస్తే ఈయన ఉన్నది లేకుండా చేయడానికి చూస్తున్నారు. గంగవరం పోర్టు అప్పుడు వస్తే ఇప్పుడు ఆ గంగవరం పోర్టు గవర్నమెంట్ షేర్ కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో 600 కోట్లు పెట్టేశారు. ఇంకొక 15 సంవత్సరాలు ఓపిక పెడితే ఆ గంగవరం పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరం అయి ఉండేది. ఇది అయాచితంగా అసలు వీళ్ళకి ఎట్ట ఇచ్చారు అధికారం? రాష్ట్ర ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు అంటే రాష్ట్ర నిధి, ఇది ప్రజల నిధి, ఇది కాపాడాలి కస్టోడియన్స్ వాళ్ళు, అంతేగాని ఎట్లా చేయడానికి కాదు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమని కోరామని అంటున్నారు. సో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని ఏమన్నా సూచించారా? అది ఇంకా టైం ఉంది కదా, ఇంకా చూద్దాం. అంటే మీరు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలి, దత్తత తీసుకొని చేస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. మీరు చాలా ఎన్నికలు చూశారు. ఎట్లా ఈసారి ఎన్నికలకి ఏంటి ప్రాధాన్యత ఏంటి, ఎలా ఉండబోతుంది? ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం మీద, గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద, అంబేద్కరిజం మీద ఎవరికి నమ్మకం ఉన్నా వారంతా కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని కోకట వేలుతో పెకిలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. అదొక్కటే ఎవరో అధికారంకి వస్తారు, ఏం చేస్తారు, ఇవి ముఖ్యం కాదు. నేను రాజకీయాలు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా మనం ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మనకి సహజ వనరులు ఉన్నాయి, మనకు అన్నీ మంచి పోర్ట్స్ ఉన్నాయి, 900 కిలోమీటర్లు స్ట్రెచ్ కోస్ట్ లైన్ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఉన్న పోర్ట్లు అన్నీ ప్రైవేటీకరణ అయిపోయినాయి. కొత్తగా వచ్చేది లేదు, ఒక పరిశ్రమ రావటం లేదు. మనం ఇవన్నీ కాపాడుకోవాలి రాష్ట్రాన్ని. అదే జనసేన పార్టీలో అందరూ కూడా మీలాంటి బలమైన నాయకులందరూ జాయిన్ అవుతున్నారు. ఇంకా ఎవరన్నా బలమైన నాయకులు ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు కదా. వస్తారు ఇంకా, ఎందుకంటే తప్పనిసరిగా ఇంకా ముందు ఇంకా ఎక్కువ మంది వస్తారు. అది ఏ పార్టీకి వెళ్తారో చెప్పలేము, కానీ డెఫినెట్గా అక్కడి నుంచి